యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో కాబట్టి ప్రధాన యాజకులను పరిచయులను మహాసభను సమకూర్చి మనం ఏమి చేస్తున్నాము? ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేస్తున్నాడే, మనం ఆయనను ఇలాగా చూస్తూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమియోలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని చెప్పింది. ఇక్కడ ఏమనుకుంటారు అంటే, ఇంకనూ దేవుని ఆ లాజరు లేపినప్పటికీ, లాజర్ను చనిపోయిన లాజర్ను యేసుప్రభువు లేపినప్పటికీ వారు ఇంకనూ ఏం ఆలోచిస్తారు అంటే, కొంతమంది ఏ విధంగా ఉన్నారంటే ఆ విధంగా ఉన్నారు. లేచినప్పటికీ, మృతులలో నుండి లేపినప్పటికీ దేవుని అందు విశ్వాసం ఉంచని వారు ఉన్నారు. అంటే దేవుని అందు విశ్వాసం ఉంచి వారు ఎప్పుడైతే దేవుని మాటలను మనం వింటామో, దేవుని మాటలను పట్టుకొని ఎప్పుడైతే విశ్వసిస్తామో, అప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. విశ్వాసించు వారే నీతిమంతులు గొప్ప కార్యాలు జరుగుతాయంట. ఇందాక మనం చదువుకున్నాం, నీ నమ్మిక చొప్పున ఇద్దరు గుడ్డివారు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని అడిగిండు, మీరు నమ్ముచున్నారా, ఈ కార్యాన్ని నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అన్నప్పుడు, మేము నమ్ముచున్నాం ప్రభువా అన్నారు. అంటే నమ్ముచున్నట్లయితే నువ్వు దేవుని కార్యాలను చూస్తావు. అంటే నమ్మిక చొప్పున జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇంత గొప్ప కార్యం చేసినప్పటికీ, మృతులలో లేచి వచ్చినప్పటికీ వారు మారరు అంటుండు. అబ్రహాం ఏమంటుండు, ఒకడు మృతులలో నుండి లేచిపోయి వాళ్ళకి బోధించినప్పటికీ, వారికి చెప్పినప్పటికీ వారు మారరు. ఎందుకంటే వారు అక్కడ ఉన్న మోషే మాటలు కానీ, అక్కడున్న ప్రవక్తల మాటలు కానీ వారు వింటలేరు. ఇప్పుడు యేసుప్రభువు వచ్చి అన్ని గొప్ప కార్యాలు చేసినప్పటికీ వీరు ఏం చేస్తారు, ఇంకను ఈయన యేసయ్యను చనిపోయాలి, యేసయ్యను మన యూదులు వీళ్ళందరూ ఎవరైతే మన దేశాన్ని స్వాధీనపరచుకోబోతున్నాడు, ఈయన చంపేయాలి అని అదే ఒక అంటే విశ్వాసం అనేది వారికి ఇంకా రాలేదు. అంటే దేవుని మనస్సును వారు కలిగలేరు. దేవుని యొక్క మనస్సును మనం కలిగి ఉండాలి. ఈ రోజు నుంచి దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క విశ్వాసమును మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మాటలను వాక్యం ద్వారా మనం వింటామో, ఆ విశ్వాసముతో ఆ మాటలను మనం నమ్మాలి. మనం నమ్మము మాటలను. ఎప్పుడైతే దేవుని మాటలను నమ్ముతామో అప్పుడు మనం దేవుని కార్యాలను చూస్తాం. హల్లెలూయా. అంటే దేవుని మాటలను నమ్ముటయే కార్యాలను చూచుట. విశ్వసించుట అనగా దేవుని మాటలను నమ్ముటయే దేవుని ముందు విశ్వసించుట.